లక్నో సూపర్ జైంట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 12 పరుగుల తేడాతో పోరాడి ఓడిపోయింది. అయితే ఈ ఓటమనంతరం ముంబై ఇండియన్స్‌కి హార్దిక్ పాండ్యా ఈ విధంగా చెప్పుకొచ్చాడు. ఓటమి ఖచ్చితంగా బాధేస్తుంది, నిరాశ కలిగిస్తుంది. మేము ఆటలో కొన్ని కీలక సమయాల్లో తప్పులు చేశాం. 10-15 పరుగులు అదనంగా ఇచ్చేశాము. ఈ స్థాయిలో ఆడేటప్పుడు అలాంటి పొరపాట్లు తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. నా బౌలింగ్ నేనెప్పుడూ ఆస్వాదిస్తుంటాను. బౌలింగ్ విషయంలో నా దగ్గర ఎక్కువ ఆప్షన్లు ఉండవు. పిచ్‌ను అర్థం చేసుకొని తెలివిగా బంతులు చేయడానికి ప్రయత్నిస్తాను. వికెట్లు తీయాలనే ఆలోచనలో ముందుకు వెళ్ళను. డాట్ బంతులను వేయాలని చూస్తాను. ఎందుకంటే అలా చేస్తే ఒత్తిడిలో ఉన్న బ్యాటర్లు తప్పులు అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్యాటింగ్‌లో మేము అనుకున్న స్థాయిలో పరుగులు చేయలేకపోయాం. గెలుపైనా ఓటమైనా దాన్ని జట్టుగా తీసుకుంటాం. ఎవరిని వ్యక్తిగతంగా తప్పుపట్టం. మొత్తం బ్యాటింగ్ యూనిట్ బాధ్యత తీసుకోవాలి. కానీ నేను కెప్టెన్‌గా ఆ బాధ్యతను పూర్తిగా తీసుకుంటాను. మాకు కొన్ని బిగ్ హిట్స్ అవసరమయ్యాయి. కానీ అది చేయలేకపోయాం. అయితే క్రికెట్‌లో ఇలాంటి రోజులు వస్తుంటాయి. మనం ప్రయత్నించిన ఫలితం రాకపోవచ్చు. అందుకే మంచి క్రికెట్ ఆడడమే ముఖ్యమని భావిస్తాను. నా శైలి సింపుల్‌గా ఉండడమే. సరైన సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలి. బౌలింగ్‌లో తెలివిగా ఉండాలి. బ్యాటింగ్‌లో రిస్క్ తీసుకోవాలి. కాస్త దూకుడుగా సింపుల్‌గా క్రికెట్ ఆడాలి. టోర్నమెంట్‌లో ఇంకా చాలా మ్యాచ్‌లున్నాయి. మరో 2, 3 విజయాలు సాధించినా మేం తిరిగి గట్టిగా పుంజుకునే అవకాశం ఉంటుంది. టీమ్‌గా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మళ్లీ గెలవడం పెద్ద విషయమేం కాదు అని హార్దిక్ పాండ్యా మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.